ఓకే అమ్మా. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరి వచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి ప్రార్థించి దేవుని నామాన్ని మహింపరిచారు. అందును బట్టి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు లేఖన భాగాలలో నుండి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనమందరం కూడా ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా మరి నిద్రమత్తులు కావద్దు. ఎందుకంటే నిద్ర టైం ఇది. దయచేసి మీకున్న నిద్రను పక్కన పెట్టండి. కొద్ది నిమిషాలు చెప్తాను, విలువైన సంగతిని చెప్తాను. దయచేసి శ్రద్ధగా ఓపికతోటి కూర్చొని చెప్పబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులరా, గతంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. 5 సంవత్సరాలుగా మరి తరగతులను నిర్విరామంగా దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు 5 సంవత్సరాల నుంచి వీటిని జరిగిస్తున్నాడు అంటే దీని వెనక మనుషులంగా మన గొప్పతనం ఏమీ లేదు. అంతా కూడా దేవుని చిత్తం, ఆయన కృప వలన జరుగుతుంది తప్ప మన మీద పెందలకాయలు లేచి క్లాసులకు వస్తున్నాం కనుక తరగతులు జరుగుతున్నాయని కాదు. ఎందుకంటే పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు, జ్ఞానములు పండితులు అనుకున్న వాళ్ళు సైతం ఈ తరగతులను ప్రారంభించి ముందుకు కొనసాగించలేక ఆపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను. కానీ లోకంలో ఎన్నికలేని వాళ్ళం మనం. దేవుని జ్ఞానం ముందు సరితూగని వాళ్ళం. అంటే మహాజ్ఞానం అంచుల వరకు కూడా ఇంకా వెళ్ళలేదు మనం. అలాంటిది మనల్ని నిలబెట్టుకొని దేవుడు ఈ కార్యక్రమాన్ని మరి నిర్విరామంగా జరిగిస్తున్నాడు అంటే మన పట్ల, ఈ తరగతుల పట్ల దేవుని కృప ఉందన్న సంగతి మీరు మర్చిపోకండి. అందుకే ఈ తరగతులకు మానుకోకండి అని చెప్తుంటాను నేను. ఎందుకంటే దేవుడే దగ్గరుండి నడిపిస్తున్న తరగతులు ఇవి. ఓకేనా? రైట్. కొద్ది నిమిషాలండి లేఖన భాగాల్లో నుండి కొన్ని విలువైన సంగతులను మనం అందరం ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులారా, ముందుగానే మీ అందరికీ కరపత్రం ద్వారా మరి వాట్సాప్లో పెట్టిన విధంగానే చెప్పబడుతున్న పాఠం ఏంటంటే, యోహాను క్రీస్తు కంటే గొప్పవాడా? మరలా చెప్తాను, యోహాను యేసుక్రీస్తు కంటే గొప్పవాడా? ఇంతకీ ఎవరి యోహాను అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. టైటిల్ వినగానే మనకేమనిపిస్తుందంటే, ఏంటి యోహాన్ ఏంటి యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఏంటి? ఎలా అవుతాడు గొప్పవాడు? గొప్పవాడు కాదు కదా, క్రీస్తే కదా గొప్పవాడు. క్రీస్తే గొప్పవాడైనప్పుడు మరలా అన్న ఈ టైటిల్ ఇవ్వడం ఏంటి అనే సందేహం మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు. తప్పులేదు, యేసుక్రీస్తు వారు గొప్పవాడే. కానీ ప్రపంచానికి ఒక సందేహం మిగిలిపోయింది. ఇక్కడ క్రైస్తవులలో కూడా ఒక సందేహం ఉండిపోయింది. దానిని ఈరోజు మనం నివృత్తి చేసుకుందాం. ఓకేనా? ఒకసారి ఆ యోహాను గారి గురించి వ్రాయబడిన సందర్భాన్ని ఒకసారి చదువుకున్న తర్వాత మనం కాస్త ముందుకు వెళ్ళి దీనిని లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ విప్పి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ చూడాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీయండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి
ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పింది. ఏమండి, యాజక ధర్మం ప్రకారం జకర్యా మరి దేవాలయంలో యాజకత్వం చేయడానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే తన దూతను పంపించి జకర్యాతో పలికిస్తున్న మాటలు. ఏమంటే సందర్భం తెలుసు కదా మీకు. జకర్యాతో దేవదూత పలుకుతుంది. ఏమని మాట్లాడుతుంది? ప్రభు దృష్టికి గొప్పవాడు. ఏమంటే చిన్న విషయం కాదండి అది. మనుషుల దృష్టికి గొప్పవాళ్ళు అవ్వడం వేరు, ప్రభువు దృష్టికి గొప్పవాడు అవ్వడం వేరు. మనుషుల దృష్టికి గొప్పవాళ్ళు అవ్వడం అంటే ఏముందండి? ఈ భూమి మీద నువ్వు డబ్బు సంపాదిస్తే మనుషులు నేను గొప్పవాడు అంటారు, ఉద్యోగాలు సంపాదిస్తే నేను గొప్పవాడు అంటారు, నీకు వెనక ఆస్తిపస్తులు ఉంటే నేను గొప్పవాడు అంటారు, అధికారం ఉంటే నేను గొప్పవాడు అంటారు. కానీ మనుషుల దృష్టికి గొప్పవాడు అనిపించుకోవడం కాదు. ఎవరి దృష్టికి గొప్పవాడు కావాలట? ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. ఏమంటే అసలు ఈ మాట చాలా ఆశ్చర్యపరిచిందండి నన్ను. ఏది? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడంటండి. ఏమండి, ఈరోజు మనకి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ చెప్పండి? మనకి పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వస్తుంది? ఏమంటే ఎప్పుడు వస్తుందమ్మా మనకు పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడు వస్తుందంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాం. కానీ యోహాను గారికి ఎప్పటి నుంచి ఉందో తెలుసా? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని యోహాను గారికి పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంటండి. నిండుకొని ఉన్నాడు. అంటే నిజంగా అండి, ఎంత భాగ్యం అండి అది, ఎంత ధన్యత అండి యోహాను గారికి నిజంగా. అటువంటి ఇంకా ఏమని చెబుతున్నాడు? ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడంటండి. చెప్పడం కాదండి, వాక్యం చెప్పడం కాదు, చెప్పి త్రిప్పాలి. ఏమంటే ఈరోజు సేవకులుగా మాకు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు, ఒకవేళ ఈ సేవలో ఫెయిల్ అయిపోతున్నామేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాక్యం అయితే చెబుతున్నాం కానీ ఒక మనిషిని దేవుని వైపుకు త్రిప్పే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. అంటే ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కావట్లేదు. మేము చెప్పే విషయంలో లోపం జరుగుతుందా, లేదంటే వాళ్ళు వినే దగ్గర లోపాలు జరుగుతున్నాయా? ఎక్కడైనా లోపం జరుగుతుంది. ఏమంటే ఒక మనిషిని దేవుని వైపుకు త్రిప్పి దేవుని గురించి ఆలోచించేలా చేయడం చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. అలాంటిది యోహాను గారు చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో అనేకులను తమ దేవుని వైపుకు తిప్పాడట. అనేకులను తిప్పాడు. ఏమంటే అనేకులను అంటే ఒకరిద్దరిని కాదండి, అనేకులను దేవుని వైపుకు మళ్లించాడట. అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఏం చేశాడు? దేవుని వైపుకు మళ్లించాడు. ఇంకా ఏమని చెబుతున్నాడండి? అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, ఏమంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అన్నాడు. నిజంగా ఒక్క పని కాదండి ఆయనకి. ఎన్ని పనులు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఎన్ని పనులు. నిజంగా ఇన్ని పనులను కలిగి ఈ భూమి మీద జన్మించిన ఒక కారణ జన్ముడిగా యోహాను గారి గురించి చెప్పొచ్చు. మరి ఇటువంటి యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లో కూడా చూడండి. ఏమంటే ఆయన మాటల్లో కూడా చూద్దాం. అదే లోకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు యోహాను గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో దయచేసి మీరు అందరూ కూడా బైబిల్ విప్పి చూడాలి. ఏమండి, యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు అన్నాడు. దేవదూత వచ్చి ఏం చెప్పింది? ప్రభువు దృష్టికి గొప్పవాడని చెప్పింది. ప్రభువు దృష్టికి గొప్పవాడు అవుతాడని చెప్పింది. ఇప్పుడు దేవదూత వచ్చి మాట్లాడుతుంది ఏమని క్షమించండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, ఎవడో లేడు. ఏమండి, ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉందండి. ఒక వివాదం కూడా ఇక్కడ ఉంది. ఏంటదంటే, ఏమండి,
యేసుక్రీస్తు వారు చూసారు ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. ఏమంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కంటే యోహాను గొప్పవాడా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఎవరికి పుట్టాడు? స్త్రీకా కన్యకకా? ఏమండి యేసుక్రీస్తు వారి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడంటే ఇప్పుడు యేసుక్రీస్తును కన్నది కూడా స్త్రీయే కదా. ఏమంటే అలాంటప్పుడు యేసుక్రీస్తు కంటే యోహాను గొప్పవాడు అవుతాడా అనేటువంటి ఒక ప్రశ్న క్రైస్తవుల్లో తలెత్తింది. ఏమండి నిజంగా ఆలోచించేద్దాం. ఏంటి యేసుక్రీస్తు కంటే యోహాను గొప్పవాడా? కాదండి, ఎప్పటికీ కాదు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడాడంటే, ఏమంటే చాలామంది మనవాళ్ళు కూడా ఇది ఎలా వివరించాలో అర్థం కాక తెలియక కొన్ని కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారండి. కొన్ని క్రొత్త సిద్ధాంతాలు ఏంటో తెలుసా? ఏమండి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్త్రీలు కనిన వారిలో అన్నాడు అంటే యోహానును కన్నది ఎవరంటే స్త్రీ కనింది, యేసుక్రీస్తును కన్యక కనింది అని చెప్తున్నారండి. ఏమండి యోహానునట స్త్రీ కనిందట, యేసుక్రీస్తు వారిని కన్యక కనిందట. ఏమండి కన్యక కనింది కనుక యేసుక్రీస్తు వారు ప్రత్యేకం, స్త్రీ కనింది కనుక ఏమండి యేసుక్రీస్తు వారి కంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏమండి ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. స్త్రీ కంటే ఏమండి ఒకవేళ యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టకుండా స్త్రీకే పుట్టాడు అనుకోండి, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? కన్యక అంటే పురుషుణ్ణి ఎరగనిది, స్త్రీ అంటే ఏమండి వివాహమై భర్తతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్న వాళ్ళని స్త్రీలు అంటారు. ఇప్పుడు యోహాను గారు స్త్రీకి పుట్టాడు, యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడు అంటున్నారు. ఏమండి యేసుక్రీస్తు వారు ఒకవేళ స్త్రీకి పుడితే వీళ్ళ నిర్వచనం ప్రకారం ఒకవేళ స్త్రీకే పుట్టుంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు అవడా? ఏమండి గొప్పవాడు అవలేడా? అసలు ఏమండి స్త్రీకి కన్యకకి తేడా ఏంటండి? ఏమండి కన్యక స్త్రీ కాదా? నా ప్రశ్న ఆలోచించాలి మీరు. కన్యక స్త్రీ కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదండి? ఏమండి మనం చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక అడ్మిషన్ ఫారం ఇస్తారండి. అడ్మిషన్ ఫారం ఇస్తారు. ఆ అడ్మిషన్ ఫారంలో ఏముంటుందో తెలుసా? ఏమండి లింగ భేదం దగ్గర ఏమండి పురుషుడు లేదా స్త్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఏమండి సహజంగా మగపిల్లలు అయితే దేని మీద టిక్కు పెడతాం చెప్పండి? పురుషుడు మీద టిక్కు పెడతాం. ఆడపిల్ల అనుకోండి దేని మీద టిక్కు పెడతాం? స్త్రీ మీద టిక్కు పెడతాం. ఏమండి స్త్రీ అనగానే ఏమండి వివాహమైనటువంటి వాళ్ళని స్త్రీలు అంటారు. ఇక్కడ చూడబోతే 1వ తరగతి పిల్ల, ఈ పిల్లకి వివాహం కాలేదు కనుక వీళ్ళేంటి స్త్రీ అనే ఆప్షన్ ఇచ్చారంటావా? ఏ కాలంలోనైనా పురుషుడు లేదా స్త్రీ అని ఉంటుందే తప్ప వివాహం కానిటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకమైన కాలం వర్జిన్ అనేటువంటి ఎటువంటి కాలం ఉండదు అక్కడ. ఏమన్నా ఉండదు. అలాగే మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు ఏమన్నా ఏదైనా ఉద్యోగాలకు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్లో జెండర్ అనేటువంటి ఒక కాలం ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏమైనా సహజంగా 2 కాలమ్స్ వస్తాయి. 2 కాలమ్స్ వస్తాయి. ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించి ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఒక కాలం పెట్టిందండి. 3 కాలమ్స్ వస్తున్నాయి. ఏమండి మేల్, ఫీమేల్, జెండర్. ట్రాన్స్జెండర్ అంటే నపుంసకులు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏమన్నా కల్పించాలి, వాళ్ళని కూడా ఉద్యోగస్తులుగా మరల్చాలని ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కల్పించింది. ఏమంటే ఇప్పుడు సహజంగా ఏదైనా ఒక ఆడపిల్ల ఉద్యోగానికి పెట్టుకునేటప్పుడు ఆ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఏం పెడతారు చెప్పండి? మేల్, ఫీమేల్ పెడుతుంది. అంతేగాని ఇదేంటి నాకు వివాహం కాలేదు, నేను వర్జిన్ కదా, కన్యకను కదా, ఇక్కడ వర్జిన్ అనేటువంటి ఆప్షన్ లేదేంటి అని మాట్లాడదు. ఏమన్నా ఉంటుందా? ఉండదు.
పిల్లరా, అసలు స్త్రీ అయినా కన్యకైనా ఒక్కటేనండి. అది లింగ భేదాన్ని సూచిస్తుంది అంతే తప్ప స్త్రీ వేరు కన్యక వేరని కాదు. అందుకే సాక్షాత్తు ఏమండి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ విప్పి చూడాలి. ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ఏమని మాట్లాడుతున్నాడు తీసారు అందరూ. ఏమండి దీనికి సమాధానం తెలియాలండి మనకి. చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు. యోహాను గారు స్త్రీకి పుట్టాడండి, యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడండి, అందుకే యేసుక్రీస్తు వారు గొప్పవాడు అంటున్నారు. లేదండి, ఆ ఒక్కటి సరిపోదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు స్త్రీకి పుడితే యోహాను కంటే గొప్పవాడు కాలేడా? అది ఆలోచించాలి మనం. ఏమండి చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడట. ఏమంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడట. ఇప్పుడు ఆ కుమారుడు ఎలా పుట్టాడని రాయబడుతున్న తర్వాత ఆయన స్త్రీ అందు పుట్టి. మరి నువ్వేంటి కన్యకకు పుట్టాడంటావు? కన్యక కూడా ఎవరు? స్త్రీ, అంతే. ఆయన కన్యకకు పుడితే ఇక్కడ కన్యకకు పుట్టాడని రాయాలి, కానీ స్త్రీ అని అంటున్నాడు ఏంటి? కన్యక అనేది ప్రత్యేకత మాత్రమే సుమ. ఏమంటే కన్యక అనేది ప్రత్యేకత, అంటే వివాహం కాని వాళ్ళని కన్యకలు అంటారు. అంతేకాని కన్యక వేరు స్త్రీ వేరు కాదు. అది లింగభేదాన్ని సూచిస్తుంది అంతే తప్ప స్త్రీ అయినా కన్యకైనా ఒక్కటేనండి. సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి అపోస్తులుడైన పౌలు గారి చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయిస్తున్న మాట, అపోస్తులుడైన పౌలు గారు పలికిన మాట అది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. ఆయన ఎవరి యందు పుట్టాడట? కన్యక యందు ఆయన పుట్టాడు. స్త్రీ యందు ఆయన పుట్టాడు. స్త్రీ యందు పుట్టాడని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఇంకా పాత నిబంధనలోకి వెళ్తే చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీల రాజులు కానీ యోధా రాజులు కానీ వాళ్ళతో చెబుతాడు, మీరు వెళ్ళి ఆ దేశాన్ని జయించి ఆ దేశంలో ఉన్న పెండ్లి కాని స్త్రీలను మీ కొరకు తెచ్చుకోండి అంటాడు. పెండ్లి కాని స్త్రీలను, సహజంగా పెండ్లి కాని వాళ్ళని ఏమనాలి? కన్యకలు అనాలి. పెండ్లి కాని స్త్రీలను మీ కొరకు తెచ్చుకోండి అంటాడు. పెండ్లి కాని కన్యక అయిన స్త్రీలను మీ కొరకు తెచ్చుకోండి అంటాడు ఒక చోట. అంటే కన్యక అయినా స్త్రీ అయినా ఇద్దరు ఒక్కటే. మరి ఇక్కడ ఏమండి యేసుక్రీస్తు వారు కూడా స్త్రీ అందే పుట్టాడని మీరు చెబుతున్నారు, బాగానే ఉంది. కన్యక వేరు స్త్రీ వేరు కాదని చెబుతున్నారు, బాగానే ఉంది. ఆయన కూడా స్త్రీ అందు పుట్టాడని అపోస్తలుడైన పౌలు గారు రాయించాడు గలతీ 4:4, బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా స్త్రీ అందే పుడితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా స్త్రీ అందే పుట్టాడని చెబుతున్నారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు స్త్రీ అందు పుడితే యోహాను కంటే గొప్పవాడు ఎవరవ్వాలి? ఏమండి యోహాను కంటే గొప్పవాడు ఎవరవ్వాలండి? యేసుక్రీస్తు వారు అవ్వాలి, అంతే కదా. ఆయన కూడా స్త్రీ అందు పుడితే ఆయనే గొప్పవాడు అవ్వాలి. కానీ మరలా ఆయనే మాట్లాడితే ఏమంటున్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పొట్టలేదు అంటున్నాడు. మరి ఇక్కడ ఏంటి? యేసుక్రీస్తు వారు యోహాను కంటే గొప్పవాడు కాదా? ఏమండి యేసుక్రీస్తు వారు యోహాను కంటే గొప్పవాడు కాదా? శ్రీలత ఏట్రాది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలండి. వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమండి మరలా యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఏమండి 26వ వచనం చూడండి. అదే 7వ అధ్యాయంలో సువార్త 26వ వచనం. సాక్షాత్తు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడని చెప్పిన ఆయనే ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అయితే మీరేమి చూడవెళ్ళిద్దరి? ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏమండి ఇక్కడ ఈ సందర్భం కూడా బాప్తిస్మం ఇస్తున్న యోహాను గారి గురించి చెప్పబడుతున్న మాటే. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి చెప్పబడుతున్న మాట. ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఎందుకు అరణ్యానికి వెళ్ళారు?
ఏం చూడడానికి వెళ్ళారు? ఏంటి, ప్రవక్త ఉన్నాడని ఆ ప్రవక్తను చూడటానికి వెళ్ళారు అరణ్యానికి? అవును, మీరు అరణ్యానికి వెళ్ళింది ప్రవక్తను చూడటానికే. ఆయన ఎవరో కాదు, యోహాను గారు ప్రవక్తే. ఆయన ప్రవక్తే. కానీ మీకు ఒక విషయం చెప్పనా? ప్రవక్త కంటే నేను ఎవరినో తెలుసా? గొప్పవాడిని. ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు. అంటే యోహాను కంటే కూడా నేను గొప్పవాడినని సాక్షాత్తు యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమండి, యోహాను కంటే గొప్పవాడినని సాక్షాత్తు ఏమండి యేసుక్రీస్తు వారే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఏంటి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడంటే ఏమండి, ఇది ఆయనను ఎక్సెంప్షన్ చేయాలి. ఆయన కాకుండా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆయన కాకుండా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆయనతో కంపేర్ చేయడానికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదండి, అధికారం సరిపోదు. యేసుక్రీస్తు వారితో కంపేర్ చేయడానికి, యేసుక్రీస్తు వారితో పోల్చుకోవడానికి ప్రపంచంలో ఎవరికి కంపేర్ చేసుకోవడానికి కూడా వీల్లేదు, అంత గొప్పవాడైనా. ఏమండి, మరి ఎందుకు ఏమండి స్త్రీలు కనిన వారిలో యోహాను ఎందుకు గొప్పవాడయ్యాడు? అది ఆలోచించాలి. అంతేగాని యేసుక్రీస్తు కంటే గొప్పవాడని కాదండి. అసలు ఆ ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని, అబ్రహాము ప్రవక్త కంటే నేను గొప్పవాడిని అంటాడు. ఏమండి, సొలొమోను కంటే నేను గొప్పవాడిని అంటాడు. ప్రవక్తలందరికంటే గొప్పవాడైనా. అసలు ఆయనతో పోటీ పడడానికి ఎవరికి అధికారం లేదు, ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ ఆయనను తప్పించి మిగిలిన ప్రపంచ జనాభాలో స్త్రీలు కనిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికంటే యోహాను గొప్పవాడు అని చెప్తున్నాడు. వాళ్ళందరికంటే యోహాను గొప్పవాడు. ఎందుకు గొప్పవాడయ్యాడు అది ఆలోచించాలండి మనం. ఎందుకు గొప్పవాడయ్యాడు? ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో, జాగ్రత్తగా వినండి. ఏమంటే యోహాను గారు ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ఒక్కసారి యెషయా గ్రంథం తీయండి మీరు. ఏమంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయాలి. ఏమంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఏమండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను. మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. మొదటి వచనం నుండి చదువుతున్నాను. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోషణము తీర్చబడిను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి అని కిందకొచ్చిన తర్వాత 3వ వచనం నుండి ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెనని, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. అరణ్యము ఏమండి అని మాట్లాడుతున్నాడు. ఏమండి, యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం కూడా యోహాను గారి గురించి చెప్పబడిందేనండి. యోహాను గారి గురించి చెప్పబడింది. అరణ్యంలో మా దేవుని మార్గము సిద్ధపరచుడని కేకవేయి శబ్దము అంటే, ఆ శబ్దం ఎవరో కాదు, యోహాను. ఆ మార్గమును సరళం చేయడానికి వచ్చిన వాడే యోహాను గారు. అందుకే లోకసువార్తలు కూడా ఏమన్నాడు? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపబోచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దూత అనగానే మరలా ఏమంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, దూత అనగానే పరలోకంలో ఉన్న దూతల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏమంటే దూత అనగానే, అసలు దూత అనే పదానికి అర్థం తెలుసా మీకు? అంబాసిడర్ అంటారు, మధ్యవర్తి, లేదంటే రాయబారి అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే ముందుగా దేవుడు పంపించిన తన దూత ఎవరో కాదు, యోహాను గారు. యోహాను గారు ఇప్పుడు ఈ యోహాను ఎందుకు గొప్పవాడయ్యాడంటే, యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఆ మార్గం అంతా కూడా ఏం చేశాడో తెలుసా? సరళం చేశాడు. అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు, దేవుని కుమారుడు రాబోతున్నాడు, దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యాన్ని
జన్మించబోతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు పరలోకమందున్న ఆయన కుమారుడే రాబోతున్నాడని ఆయనను గూర్చిన మార్గాన్ని ముందుగా సరళం చేశాడండి. అంటే యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, విమోచకుడు రాబోతున్నాడు. ఇదిగో ఆయన గురించి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కదా, ఆయన వచ్చే కాలం ఇదే అని యేసుక్రీస్తు వారి గురించిన మార్గాన్ని సరళం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు యోహాను గారికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా అండి? అంతకు ముందున్న ఏ ప్రవక్తలకి దక్కని ఒక గొప్ప భాగ్యం యోహాను గారికి దక్కిందండి. యోహాను గారికి దక్కింది. ఏంటో తెలుసా భాగ్యం? అనేక మంది ప్రవక్తలట యేసుక్రీస్తు వారిని చూడాలని, ఆయన మాటలు వినాలని ఎదురు చూశారంటండి. యేసుక్రీస్తు వారిని చూడాలని, ఆయన మాటలు వినాలని అనేక మంది ప్రవక్తలు ఎదురు చూశారట. కానీ వారికి ఎవరికి దక్కని ఒక భాగ్యం ఎవరికి దక్కిందో తెలుసా? యోహాను గారికి దక్కింది. నిజంగా యోహాను గారు ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ప్రవక్తలు ఎవ్వరికి లేని ఒక అదృష్టం యోహాను గారికి దక్కింది. మిగిలిన ప్రవక్తలలో ఏ ప్రవక్తకి రాయబడని ప్రవచనాలు యోహాను గారి గురించి రాయబడ్డాయి. ఒక యెషయా గురించి ప్రవచనాలు ఉన్నాయా అంటే లేవండి. ఒక ఇర్మియా గురించి ప్రవచనాలు ఉన్నాయంటే లేవు. ఒక జకరియా గురించి ప్రవచనాలు ఉన్నాయంటే లేవండి. ఈ ప్రవక్తలలో ఏ ప్రవక్త గురించి పెద్దగా ప్రవచనాలు రాయబడలేదు. కానీ యెషయా బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి గురించి మాత్రం ప్రవచనాలు రాయబడ్డాయి. మిగతా ప్రవక్తలకు లేని ఒక ధన్యత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి కాలంలో మేము పుట్టాలి, ఆయనను చూడాలి, మా కళ్ళతో మేము ఆయనని చూడాలి, మా చేతులతో మేము ఆయనను తాకాలని ఎదురు చూశారు. కానీ ఏ ప్రవక్తకి లేని ఒక ధన్యత, ఏ కాలంలో ఏ ప్రవక్తలకు లేని ఒక అదృష్టం ఎవరికి వచ్చిందో తెలుసా? యోహాను గారికి వచ్చింది. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి కాలంలోనే ఆయన పుట్టాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి కాలంలోనే పుట్టాడండి. ఆయన కాలంలోనే పుట్టాడు. అది అదృష్టం కాదా? అది ధన్యత కాదా? ఇంకా అదొక్కటే కాదండి. యేసుక్రీస్తు వారికి సాక్షాత్తు బాప్తిస్మం ఇచ్చాడండి. ఎవరు? యోహాను గారు. బాప్తిస్మం ఇవ్వాలంటే ఆయనను ముట్టుకోవాలిగా, ఆయనను తాకాలి, కరచాలనం చేయాలి. ఏ ప్రవక్తకి లేదండి ఆ అదృష్టం, ఏ ప్రవక్తకి లేదు. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు వారి కాలంలోనే పుట్టడం, ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు రాయబడడం, సాక్షాత్తు యేసుక్రీస్తు వారితో కరచాలనం చేయడం, ఆయనకే బాప్తిస్మం ఇచ్చేంత గొప్పవాడిగా యోహాను గారు నిలబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేకాదు యేసుక్రీస్తు వారికి ముందుగా మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు వారికి ముందుగా ఏం చేశాడు? మార్గాన్ని సిద్ధపరిచాడు అండి. మార్గాన్ని సరళం చేశాడు ఆయన. అది చిన్న విషయమా? కాదు. ఇక ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడో తెలుసా? ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు కాదండి, యోహాను గారే. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసిన వ్యక్తి కూడా యోహాను గారే. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని గొప్ప లక్షణాలు యోహాను గారిలో ఉన్నాయి. ఇన్ని గొప్ప లక్షణాలు యోహాను గారిలో ఉన్నాయండి. యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి పరిచయం చేయడం, ఆయన మార్గాన్ని ముందుగానే సిద్ధపరచడం, యేసుక్రీస్తు వారికి స్వయంగా బాప్తిస్మం ఇవ్వడం, యేసుక్రీస్తు వారి కంటే ముందుగా రావడం, ఆయన మార్గాన్ని సరళం చేయడం, ప్రవక్తలలో ఏ ప్రవక్తకు లేని గొప్ప భాగ్యం యేసుక్రీస్తు వారిని తన కళ్ళతో చూడటం, ఏ ప్రవక్తకు లేని గొప్ప భాగ్యం తన గురించి ముందుగా ప్రవచనాలు రాయబడడం. ఇవన్నీ ఏంటి చెప్పండి? గొప్ప విషయాలు కాదా? ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీలు కనిన వారిలో యోహాను ఎందుకు గొప్పవాడు ఏంటంటే, ఇదిగో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే ఏ కోణంలో చూసినా యోహాను గారు స్త్రీలు కనిన వారి కంటే గొప్పవాడే. కానీ యేసుక్రీస్తు వారి కంటే కాదండి. యేసుక్రీస్తు వారి కంటే కాదు, ఆయన కాకుండా అసలు ఆయనతో కంపేర్ చేయడానికి ప్రపంచంలో ఎవడో సరిపోడు. ఆయనతో కంపేర్ చేయడానికి ప్రపంచంలో ఎవరు సరిపోరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందా? కన్యకకు పుట్టాడు కనుక యేసుక్రీస్తు వారు గొప్పవాడు, స్త్రీకి పుట్టాడు కనుక స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు అనకండి. యేసుక్రీస్తు వారు ఒకవేళ స్త్రీ అందే పుట్టాడని పౌలు గారు రాశాడు.
ఒకవేళ మనుషుల నిర్వచనం ప్రకారం ఏమండి, ఒకవేళ స్త్రీకి పుట్టుంటే, అంటే స్త్రీ పురుషుల దాంపత్యంలోని యేసుక్రీస్తు వారు ఒకవేళ పుట్టుంటే ఏమండి, యోహాను కంటే ఆయన గొప్పవాడు కాడా అండి? ఎందుకు అవ్వలేడండి? ఖచ్చితంగా అవుతాడు. కానీ ఆయన జన్మ ఈ ప్రపంచంలో కాస్త ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆలోచించాడు కనుక ఏమన్నా ఆయన జన్మను కన్యక యందు పుట్టించాడు. కానీ కన్యకన్నా స్త్రీ అన్న ఒక్కటే, మర్చిపోకండి. అది లింగ భేదాన్ని సూచిస్తుందే తప్ప వాళ్ళిద్దరూ వేరువేరని కాదు. అందుకే గలతీయులు రాసిన పత్రికలు చదివించాను, ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట రాయబడింది. కనుక ప్రియులారా, యోహాను గారు యేసుక్రీస్తు కంటే గొప్పవాడంటే కాదండి, ఆయన తప్పించి మిగిలిన స్త్రీలు కనిన వారందరికంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఇదిగో ఆయన గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనాలు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరళం చేయడానికి ఈ భూమి మీద పుట్టిన కారణజన్ముడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని తన కళ్ళతో చూసిన ప్రవక్త. ఏమంటే యేసుక్రీస్తు వారిని ముట్టుకున్నవాడు, యేసుక్రీస్తు వారితో కరచాలనం చేసినవాడు, యేసుక్రీస్తు వారి మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసినవాడు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పినవాడు, యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చినవాడు. ఏ ప్రవక్తకు లేని అదృష్టం యోహాను గారికి దక్కింది కనుక స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడన్నాడు. అంతేకాదు, ఇందాక చదివారు జకర్యాతో చెప్పబడిన మాట, అనేక హృదయాలోచనలు, ఏమంటే అనేక మంది తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు తిప్పుతాడట. ఏమంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమంటే నిజంగా తండ్రుల మనస్సులను పిల్లల వైపుకు తిప్పడం అంటే ఏంటండి అది? ఈరోజు ఎంత వాక్యం చెప్పినా ఏ తండ్రి కూడా పిల్లల గురించి ఆలోచించే స్థితి లేదండి. కానీ ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? రోజు యోహాను గారు తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందా? యోహాను గారు ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఆయన గురించి ఉన్నటువంటి ఇంత హిస్టరీ ఉంది కనుక. యేసుక్రీస్తు కంటే గొప్పవాడు అంటే కాదండి, అసలు ఆయన ముందు ఎవరు కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన ముందు ఎవరు నిలబడటానికి కూడా అధికారం లేదు. కనుక యోహాను ఎందుకు గొప్పవాడేనంటే ఇదిగో ఇందుకే ఆయన గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు కానీ, ఆయన గురించి ఏమంటే యేసుక్రీస్తు మార్గాన్ని ముందుగా సరళం చేయడం విషయంలో కానీ, యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కానీ. అందుకే అంటాడు కదండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇవ్వడం, ఇవన్నీ ఏంటండి? గొప్ప లక్షణాలు కాదా? ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయంటే గొప్పతనం కదా అది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ బాగా చదవండి. ఏమంటే వాక్యాన్ని విశదీకరిస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమంతున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ గూగుల్ మీట్ ద్వారా చేరువచ్చిన మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను, విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారిగా ఉండక మీకోసం బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మీ పిల్లలకు దయచేయండి. ఈ తరగతులను తండ్రి ప్రతి దినము ముందుకు తీసుకుని వెళ్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న పనుల్లోనూ వారి ప్రయాణాలలోనూ తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మీ పిల్లలను క్షేమంగా కాపాడండి తండ్రి. రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతులను తోడుగా ఉండండి తండ్రి. మేమందరం కూడా ఇలాగే కలిసి అనేక మందిని తరగతుల్లో చేరుస్తూ ఈ గ్రూప్ ద్వారా, ఈ తరగతుల ద్వారా అనేక మందికి తండ్రి సత్యాన్ని చెప్పి మీకోసం నిలబెట్టగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. పర సంబంధమైన మేలులతో మీ పిల్లలను నింపండి. చక్కగా పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు తండ్రి. ఉదయకాలంలోనే వాళ్ళ నిద్రను పక్కన పెట్టి తరగతులకు వచ్చారు. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. 15, 16, 17 తారీఖులో సింగరకొండపాలెంలో జరగనైన సువార్త సభలను జ్ఞాపకం చేసుకోండి. 28వ తారీఖున తాళ్ళూరులో జరగనైన సువార్త సభను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ మీ పిల్లలు మీ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు, మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, నేను అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.